హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి బక్షప్పాలు అదే బూరెలండి. నేను ఇట్లా మైదాపిండి, శనగపప్పు, బెల్లంతో వేస్తున్నాను బూరెలు. ఇవి టేస్ట్ బాగుంటాయండి. ముందుగా మైదాపిండి 1 కప్పు తీసుకున్నాను. నేను శనగపప్పు నానబెట్టుకున్నానండి. ఫస్ట్ నానబెట్టుకుని తర్వాత ఉడకబెట్టిన తర్వాత ఈజీగా ఉడికిపోయింది. బెల్లం ఆనకం బట్టి ఈ పప్పు జల్లెట్లో పోసి ఉడకబెట్టినాక బెల్లం ఆనకంలో మిక్సీ పట్టుకొని వేసుకున్నా. నేను మెత్తగా ఇట్లా పేస్ట్ చేసుకున్నానండి. బెల్లమే వేసుకున్నా, నేను ఏం వేయలేదు. అందులో కొన్ని యాలకులు వేసుకున్నా, మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతాయి కదా అండి అని వేసుకున్నా. నూనె పోసుకోవాలండి. మైదాపిండి బాగా మెత్తగా పిసికిన తర్వాత నూనె కూడా పోసి పెట్టుకుంటే మనకు మంచిగా ఇట్లా మైదా ఎంత పలసగా చేసుకోవాలన్నా అంత పలసగా వస్తాయండి భక్షాలు. మంచిగా చిన్నగా పూరి పిండి సైజ్ అంతా చేసుకున్నా చాలు. నేను చేతి మీదనే ఒత్తేసుకున్నాను కవర్ పైన. ఈజీగా వస్తాయండి. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా పిండి పలచగా రావాలని ఇంకా కొంచెం పిండి తీసేసుకున్నా. మధ్యలో పూర్ణం పెట్టి మధ్యలో పెట్టి ఇట్లా చుట్టూ తిప్పుకుంటా అంటే పిండి ఎక్స్ట్రా పిండి బయటకు వస్తుంది. ఇది తీసేసిన తర్వాత మంచిగా పలచగా ఒత్తుకోవచ్చు. నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవచ్చు అండి, కానీ నెయ్యి వేయలేదు. లాస్ట్కు స్టఫింగ్ కోసం అని నెయ్యి వాడిన. నేను నెయ్యి ఇష్టంగా తినే వాళ్ళైతే నెయ్యి పెట్టుకొని కూడా ఇట్లా చేయి మీద చేసుకోవచ్చు అండి. కాల్చుకునేటప్పుడు కూడా నెయ్యి వేసుకోవచ్చు, బాగుంటుంది. ఒక పండుగలు అప్పుడే చేసుకోవాలని అంటారు బూరెలు మాత్రం. ఆయిల్ వేసుకొని పెనం మీదనే కాల్చుకున్నా అండి నేను. అంతే, కొంచెం నూనె వేసుకొని ఇటు అటు కాల్చుకుంటే అయిపోతుందండి. మంచిగా వస్తాయండి. చేతి మీదనే ఇట్లా చేసి వేయచ్చు. అంతే అండి, రెడీ అయినాయి. నెయ్యితోని నేను స్టఫింగ్ నెయ్యితోని చూపిస్తున్నాను. పిల్లలు కూడా నెయ్యితోనే ఇష్టంగా తింటారండి. టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఛానల్ని చూడండి. ఇట్లా పల్చగా వస్తాయండి. చూసిండ్రా? ఇట్లా పల్చగా వస్తాయి.